హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏపీ ఈసెట్ కి సంబంధించి మనకు అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈసెట్ రాసిన వాళ్ళు ఈ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అయ్యి కళ్ళు కాయలు కాచేలాగా వెయిట్ చేశారనమాట. ఎందుకంటే మనకు అది ఈ నెల 24వ తేదీనే అలాట్మెంట్ ఆర్డర్స్ అనేటివి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ 4 టైమ్స్ అయితే పోస్ట్ పోన్ చేసి ఈ రోజు ఎట్టకేలకు ఆ అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే డిప్లొమా చదివి ఉండి మరియు లేటరల్ ఎంట్రీగా బీటెక్ లో జాయిన్ అవ్వడానికి ఈ ఏపీ ఈసెట్ అనేది రాసి ఉన్నారనమాట. ఈ రోజు ఆ ఈ సెట్ కి సంబంధించి మనకు సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అవడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఆ సీట్ అలాట్మెంట్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మరియు మీరు ఎప్పటిలోపు మీరు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది మరియు సెల్ఫ్ జాయినింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే మీకు కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, మరియు ఒకవేళ మీ క్యాండిడేట్ ఐడి మరియు పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే వాటిని ఎలా రీసెట్ చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇప్పుడు మనము ఆ ఏపీ ఈసెట్ కి సంబంధించిన ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నది ఒకసారి చెప్తాను. చాలా మందికి అయితే తెలిసిన విషయమే అన్నమాట. అయినప్పటికీ కొందరికైనా ఉపయోగపడుతుందని అయితే నేను దాని గురించి అయితే చెప్తాను. మీరు ముందుగా గూగుల్లోకి అయితే వెళ్ళండి. అక్కడ CAP.APCFSS.in అని క్లిక్ చేశారంటే అక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ అయితే మీరు క్లిక్ చేశారంటే ఈ విధంగా మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే సెట్స్ కండక్ట్ చేస్తున్నారో వాటికి సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించిన కామన్ అడ్మిషన్ పోర్టల్ అనమాట. మీరు ప్రతి ఒక్క సెట్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడే పొందవచ్చు. కౌన్సిలింగ్ సంబంధించి ఇక్కడ చూడొచ్చు మీరు ఇంపార్టెంట్ నోటీస్ అని కామన్ అడ్మిషన్స్ పోర్టల్ 2026 అండ్ 27 అని చూపిస్తుంది. ఏపీ ఎంసెట్ కి ఈఏపీ సెట్ కి సంబంధించి కూడా మనకు ఇక్కడ షెడ్యూల్ అయితే రివైజ్ అవ్వడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మీరు ఇక్కడైతే డీటెయిల్స్ అయితే చూడొచ్చు. మరియు ఏపీ ఈసెట్ ఇంజనీరింగ్ లేటరల్ ఎంట్రీ అడ్మిషన్స్ అని ఇక్కడ చూపిస్తుంది న్యూ అని. ఈసెట్ సీట్ అలాట్మెంట్ ఈజ్ అవైలబుల్ నౌ, లాస్ట్ డేట్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ ఆన్ 5/8/2026 అని చూపిస్తుంది. అలాగే క్లాస్ వర్క్స్ కమెన్సెస్ ఫ్రమ్ 1/8/2026 అని చూపిస్తుంది అనమాట. అంటే మీకు క్లాసులు అయితే ఈ నెల రేపు నెల 1వ తేదీ అంటే రేపటి నుంచి అయితే ఈ క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయని చూపిస్తుంది. అలాగే మీరు ఎవరైతే అడ్మిషన్స్ పొంది ఉంటారో వాళ్ళైతే ఈ నెల రేపు నెల 5వ తేదీ లోపల కాలేజీలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ అలాట్మెంట్ ఆర్డర్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని కనబడుతుంది కదా, అలా క్యాండిడేట్ లాగిన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు క్యాండిడేట్ ఐడి మర్చిపోయి ఉంటే ఇక్కడ నో యువర్ యూజర్ ఐడి మీద అయితే క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఫర్గాట్ పాస్వర్డ్ మీద అయితే మీరు క్లిక్ చేసి వాటిని అయితే రీసెట్ చేసుకోవచ్చు. ఈ క్యాండిడేట్ ఐడి అనేది మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఈ సిఏపి పోర్టల్లో అప్పుడే మీకు ఐడి మరియు పాస్వర్డ్ అనేది మీరు మీ ఫోన్ కి అయితే పొంది ఉంటారనమాట. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నంబర్ మర్చిపోయి ఉంటే ఇక్కడ నో యువర్ యూజర్ ఐడి మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ నంబర్ మరియు ఇక్కడ క్యాప్చర్ అయితే ఇచ్చి ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేస్తే మీ యూజర్ ఐడి అనేది అక్కడ చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీ పాస్వర్డ్ అయితే మర్చిపోయి ఉంటే మీరు ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ మీ ఆధార్ నంబర్ మరియు మీ క్యాండిడేట్ ఐడిని అయితే ఎంటర్ చేసి తర్వాత గెట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేస్తే మీకు ఏదైతే ఫోన్ నంబర్ మీరు ఇచ్చి ఉంటారో రిజిస్ట్రేషన్ అప్పుడు ఆ నంబర్ అనేది మనకు ఓటీపీ రావడం జరుగుతుంది. అది ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ అయితే రీసెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాండిడేట్ లాగిన్ లో అయితే మీరు మీ
ఐడి మరియు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఐడిని అయితే ఎంటర్ చేశాను, అలాగే పాస్వర్డ్ ను కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అందులో క్యాప్చాల్లో అయితే మీరు చూసి క్యాపిటల్ లెటర్స్ అయితే క్యాపిటల్ లెటర్స్, అలాగే స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్స్ అయితే కరెక్ట్ గా ఎంటర్ చేయండి. ఐడి మరియు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్షన్ అయితే ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. డియర్ క్యాండిడేట్, ప్లీజ్ చెక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ ఫర్ కామన్ అడ్మిషన్ పోర్టల్ హియర్ అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ సర్వీసెస్ లో ఇదే మీకు పేమెంట్ కి సంబంధించి వివరాలు అయితే ఉంటాయి. మీకు ఇక్కడే అన్ని వివరాలను అయితే చూపిస్తుంది. రిజిస్టర్డ్, అలాగే అప్లికేషన్ ఫ్రమ్ ఈ సెట్, అలాగే పేమెంట్ ఫర్ సెట్, మరియు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు సబ్మిట్ చేశారు, మరియు అలాట్మెంట్ ఎప్పుడు అయింది అన్న వివరాలను అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ రిమార్క్స్ దగ్గర క్లిక్ హియర్ టు వ్యూ అలాట్మెంట్ డీటెయిల్స్ అని ఉంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేశారంటే ఈ విధంగా ఈ సెట్ పేమెంట్ డన్, అలాగే అప్లికేషన్ ప్రింట్, మరియు వెబ్ ఆప్షన్స్, అలాగే అలాట్మెంట్ ఆర్డర్, తర్వాత కన్ఫర్మ్ జాయినింగ్ అని ఉందన్నమాట. మీరు అప్లికేషన్ ని ప్రింట్ తీసుకోవాలంటే దీని మీద అయితే క్లిక్ చేయొచ్చు. అలాగే అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అని. అలాగే కామన్ అడ్మిషన్ పోర్టల్ 2026 కమిషనరేట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఈ సెట్ అలాట్మెంట్ ఆర్డర్ అని క్యాండిడేట్ నేమ్, అలాగే క్యాండిడేట్ ఫాదర్ నేమ్, మరియు వాళ్ళ బ్రాంచ్ ర్యాంక్, జెండర్, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఎస్ లేదా నో అని వస్తుంది. మరియు రీజియన్ ఏ రీజియన్ కు చెందిన వాళ్ళు అన్నది చూపిస్తుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఫేజ్ 1 ఏ కాలేజ్ లో సీటు పొందారు డిస్టిక్ తో సహా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది అనమాట. అలాగే ట్యూషన్ ఫీజ్ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్, కోర్స్ ఈజ్ 15,500 అని చాలా కాలేజెస్ కి అయితే చూపిస్తుంది. మరియు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ ఏదైతే ఫీ ఉందో ఆ ఫీ అయితే ఇక్కడ 0 అయితే చూపించడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే క్యాండిడేట్స్ కి అందరికి ఇక్కడ ఫీ అయితే 0 చూపిస్తుంది. ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ కి నాట్ ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి అక్కడ పేమెంట్ చేయాలన్నట్టు దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది, ఎంత ఫీ పే చేయాలన్నది. మరియు బ్యాక్ అయితే వచ్చి తర్వాత మీరు కన్ఫర్మ్ జాయినింగ్ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే మీకు తర్వాత ఈ విధంగా మనకు మీ జాయినింగ్ రిపోర్ట్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీ హాల్ టికెట్ నంబర్, మీ నేమ్, జెండర్, అలాగే అలాటెడ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి డీటెయిల్స్, మరియు బ్రాంచ్ ర్యాంక్, ఫాదర్ నేమ్, క్యాస్ట్ అండ్ అలాటెడ్ బ్రాంచ్ అని అన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. మీరు లాస్ట్ డేట్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ద అలాటెడ్ కాలేజ్ 5/8/2026 అని మనకు చూపిస్తుంది అనమాట. మీరు కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేశారంటే ఇందులో జాయిన్ అవ్వడానికి సిద్ధపడినట్టు అనమాట. ఇక్కడ కన్ఫర్మ్ సెల్ఫ్ జాయినింగ్ అని ఉంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చిన కాలేజీలో అయితే మీరు జాయిన్ అవ్వడానికి సిద్ధమైనట్టు లెక్క అనమాట. తర్వాత మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్ళాలి అంటే ఈ ఏదైతే మీరు అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిందో ఆ అలాట్మెంట్ ఆర్డర్ 2 కాపీలు, మరియు సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ అయితే 2 కాపీలు, తర్వాత ఇతర ఏదైతే డాక్యుమెంట్స్ మీరు అప్పుడు కౌన్సిలింగ్ అప్పుడు 3 సెట్స్ అయితే తీసుకున్నారో అందులో ఒక సెట్ జిరాక్స్ అయితే ఫస్ట్ అయితే మీరు కాలేజీకి తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీరు ఎవరైతే ఈ కాలేజీలలో సీట్లు పొంది ఉంటారో వాళ్ళైతే ఈ నెల 5వ తేదీ లోపల ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ లేదా సెల్ఫ్ జాయినింగ్ అయితే చేస్తేనే మీకు ఆ సీట్ అనేది ఉండడం జరుగుతుంది, లేకుంటే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. తర్వాత మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఇన్ కేస్ మీకు వేరే బ్రాంచో లేకుంటే వేరే కాలేజో కావాలనుకుంటే ఫస్ట్ వచ్చిన కాలేజీలో అయితే మీరు జాయిన్ అయిన తర్వాత కూడా సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి ఆప్షన్స్ అయితే ఇవ్వవచ్చు. తర్వాత అయినా కూడా మీరు వేరే కాలేజీలో సీట్ వస్తే అందులో అయితే వెళ్ళి జాయిన్ అయ్యడానికి మీకు ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇది మనకు ఈ ఏపీ ఈ సెట్ కు సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మరియు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, మరియు క్యాండిడేట్ ఐడి మరియు పాస్వర్డ్ మర్చిపోతే ఏ విధంగా రీసెట్ చేసుకోవాలన్న పూర్తి వివరాలు అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే
ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ ఏపీ ఈ సెట్ కోసం వెయిట్ చేస్తున్నారో అలాట్మెంట్ ఆర్డర్స్ కోసం వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.